Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. పత్రులు చూసావా? ఈ మొక్కలకి ఎంత అద్భుతమైన పువ్వులు పూసాయో. పువ్వులు అద్భుతంగా ఉన్నాయంటే పరిసరాలు పచ్చదనంతో నిండిపోయినట్టే. ప్రతి మనిషి జీవిత కాలంలో ఒక మొక్కన నాటాలి. ఇదేంటి పత్రులు, ఇక్కడేదో ఉంది. ఈ మట్టి తీసి చూద్దాం. ఇదిగో తీసేశాను. ఇంకొంచెమే ఉంది. చేతికేదో తగులుతూ ఉంది. ఏమిటిది? ఇందులో ఏముందో చూద్దాం. ఇది కెమెరా. భలే వింతగా ఉన్నట్టుంది. ఇదేదో చాలా పాత మోడల్లా ఉంది. సరే పద, ఇందులో ఓసారి బ్యాటరీ వేసి చూద్దాం పనిచేస్తుందో లేదో. నేను వెళ్ళి బ్యాటరీలు తీసుకొస్తాను. ఇవిగో బ్యాటరీలు. ఇటుపో, ఫోటో నేను తీస్తాను. పత్తులు నవ్వు. ఓకే, సూపర్ ఫోజ్ ఇచ్చావు. అలాగే ఉండు, కదలకు. మధ్యలో కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? అవును, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఇప్పుడు నువ్వు నా ఫోటో తీయి. స్మైల్ ప్లీజ్. వెరీ గుడ్. అంతే, అలాగే. అరే పత్రులు, ఈ ఫోటోలో ఉన్నది ఆ కర్రే. ఇది వింతగా ఉంది. నీ మొహం, ఈ కర్ర నా మొహానికి తగలక ముందే నీకు ఫోటో తీసాను కదా, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? సరే గాని నువ్వు కదలకుండా నుంచో, నీ ఫోటో తీస్తాను. ఏది నాకు చూపించు. ఇప్పుడు మధ్యలో ఈ తేనె పట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా ఈ కెమెరాలో ఏదో లోపం ఉండే ఉంటుంది. ఇది నన్ను చూడండి. ఇలా ఎందుకు వచ్చింది? ఈ కెమెరాలో ఏదో తెరకాసుంది. ఏదేమైనా మన తోటలో తేనె పట్టున్న మాట నిజం. ఆ చెట్టు మీద. పారిపోదాం పదా, తేనెటీగలు దాడి చేస్తున్నాయి. ఈ తేనెటీగల బారి నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు నా బుర్ర ఏమాత్రమూ పని చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. అయ్యమ్మా బావోయ్! నాకిప్పుడు అర్థమైంది. ఈ కెమెరాతో షూట్ చేస్తే భవిష్యత్తు కనిపిస్తుంది. ఆ కర్ర నా మొహానికి తగులుతుందని రాసి పెట్టుంది. అదే ఈ కెమెరాతో తీసిన ఫోటో చూపించింది. నా తల మీద ఇంకా సేపట్లో తేనె పట్టు పడుతుంది అన్న విషయాన్ని ఈ కెమెరా ముందే చూపించేసింది. అంటే ఈ కెమెరా భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపిస్తుంది. ఎంతో చిన్నది జీవితం. ఇంకోసారి ట్రై చేద్దాం. అదిగో గసీటే రాముకి ఫోటో తీసి అతని భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం. ఆగదు 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 యవ్వనం. ఎంతో చిన్నది జీవితం. ఇదేమిటి? గసీటారాంకి ఖజానా దొరకబోతోంది. అయితే పద, గసీటే రాముని ఫాలో అవుదాం. అతనికి ఖజానా దొరకగానే అందులో భాగాన్ని మనం తీసుకుందాం. త్వరగా పద. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఎవరిదైనా సరే ఖజానా దొంగలిస్తాడు ఈ జాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 కవితల పిచ్చి వదిలిపెట్టు. ఆ గసిటే రాముని వెంబడించు. లగాయత్తు. ఎంత వేడిగా ఉందో, ఎండలు మండిపోతున్నాయి. గారు, నేను మీకు విసురుతాను. లేదు లేదు, గసీటే రామ్ గారికి నేనే వింజామర వేస్తాను. నా మనుషులుండగా మీకెందుకు అంత కష్టం? గసిటే రాము గారికి సేవ చేయడం మా అదృష్టం. అరే ఆపండి, ఏం చేస్తున్నారు మీరు? నాకేమీ చెమటలు పట్టడం లేదు. అరే గసిటే రాము గారికి చెమటలు పట్టడం లేదుట. వదలండి, ఆయన్ని వదలండి. ఆ టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకురా. గసిటే రాము గారికి స్వయంగా నా చేతులతో నేనే తినిపిస్తాను. చూస్తుంటే ఖజానా విషయం వాళ్ళకు కూడా తెలిసిపోయినట్టుంది పత్రు. గసిటే రామ్ గారు మా ప్రాణమిత్రులు. కొంటే గింటే మేమే సమోసాలు కొనాలి.
గసిటేరమ్మ గారికి త్వరగా టీ పట్టండి. అవునవును టీ ఇవ్వండి మా సోదరుడికి నా స్నేహితుడికి. లేదు, తాగు. మంచినీళ్ళు మీ అందరికి ఏమైనా మర్చిపోయిందా? సైలెన్సర్ నుంచి పోకొచ్చినట్టు నా కడుపు నుంచి పోకొచ్చేస్తుంది. వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దశరథ గారు ఆగండి, మీకు మందు నేను వేస్తాను. నేను తోడొస్తాను గసిటేరామ్ గారు. ఒంటరిగా వెళ్ళకండి, లోకం అసలు బాగోలేదు. మీకు నేను పట్టి వేస్తాను. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదంతా కళా నిజమా? మేము మీ గాయం మీద వేయడానికి ప్లాస్టర్ తీసుకొచ్చాం. నేను తీసుకొచ్చాను. ఇదిగోండి. హాస్పిటల్ మీ దగ్గరికి వచ్చేసింది. లగాయత్తు, మీరందరూ ఎందుకు నా జీవితంతోనే ఆడుకుంటున్నారు? ఎందుకు నా వెంటే పడుతున్నారు? నేను ఏదైనా తెలియక తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. క్షమాపణ కోరుకోవలసింది మేము. మా వల్లే మీకు దెబ్బలు తగిలాయి. అంచేత ప్లాస్టర్ వేస్తాను మీకు. ఆ హక్కు నాది, నేనే వేస్తాను. వదలండి, నన్నేం చేయకండి. వదలండి, దయచేసి వదలండి. భలే మమ్మీ మమ్మీ అని అరిచావు కదా, అంచేత నిన్ను మమ్మీ లాగే చేశా. ఆగో గసిటేరాము, ఆయన మా సొంతం. ఏయ్, మరి అందరూ గసిటేరాము. ఏంటి కళ్ళు కనిపించట్లేదా? మీద పడుతున్నా? త్వరగా పరిగెత్తు, లేదంటే నీకు కూడా కళ్ళు కనిపించవు. ఒకసారి అలా చూడు. అదేంటి? అతని పేరు మిస్రుదేశ్. ఈజిప్ట్ రాజుని చంపిన తర్వాత అతన్ని ఇలా పట్టీలతో బంధించి ఉంచారు. దాన్ని మమ్మీ అంటారు. ఇప్పుడు మన ముందున్నది కూడా ఆ మమ్మీనే, అంటే భూతం భూతం భూతం. మమ్మీ మమ్మీ ఏమైంది మీ మమ్మీకి? ఇన్స్పెక్టర్ సార్, మా మమ్మీకి ఏమీ కాలేదు. మమ్మీ వస్తుంది. మమ్మీ, ఈజిప్ట్ మమ్మీ. చింగం సార్, మమ్మీ వస్తుంది. పారిపోండి, పారిపోండి త్వరగా. మీ మమ్మీని చూసి నేనెందుకు భయపడి పారిపోవాలి? అరే వస్తుంది, మా మమ్మీ కాదు, ఆ మిశ్రా వాళ్ళ మమ్మీ. మిశ్రా వాళ్ళ మమ్మీని చూసి నేనెందుకు భయపడాలి? అరే మిశ్రా మమ్మీ అంటే దాని అర్థం ఈజిప్ట్ మమ్మీ. అది కాఫిన్ బాక్స్ లో ఉంటుంది. పరిగెత్తండి, అదిగో వచ్చేస్తుంది మమ్మీ. అమ్మా, మమ్మీని చూసి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈజిప్ట్ మమ్మీ అయితే ఏమిటి, ఇండియన్ మమ్మీ అయితే ఏమిటి, మమ్మీ అందరినీ ప్రేమిస్తుంది, భయపెట్టదు. అయ్యో అమ్మా, ఇదేనా మమ్మీ? నా దగ్గరికి రావద్దు. భూతం భూతం, నో, నా దగ్గరికి రావద్దు. అయ్యో మమ్మీ, కాపాడు. అయ్యో అయ్యో అమ్మ, మమ్మీ, బాబాయ్. చిగం సార్, ఇటువైపు మమ్మీ వెళ్ళడం మీరు చూసారా? కాస్త త్వరగా చెప్పండి సార్, ఆ మమ్మీ కోసం చాలా సేపటి నుంచి వెతుకుతూనే ఉన్నాం. అదుగో ఆ మమ్మీనా అటువైపు వెళ్ళింది. Thank you, sir. ఆల్ ద బెస్ట్. మోటు పత్లు, మీ మీద నాకు నమ్మకం ఉంది. పుర్పురి నగర ప్రజలందరికీ మీ మీద ఎంతో నమ్మకం ఉంది. నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను. పైవాడు మిమ్మల్ని రక్షిస్తాడు. నేను మీకు ఈ గన్తో సెల్యూట్ చేస్తున్నాను. అయ్యమ్మా, లగాయత్తు, ఒళ్ళంతా నొప్పులు. సేవలు చేస్తాం అంటూ నా దుంప తెంచారు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఏంటి మళ్ళీ వచ్చారా? అరే మీరెందుకు నన్ను ఇలా సతాయిస్తున్నారు? అసలు నేను చేసిన తప్పేంటి? దయచేసి నన్ను క్షమించండి. నా వెంట పడడం మానేయండి. నాకు నీ దగ్గర ఉన్న నగలు ముత్యాలు కావాలి. సీత గారు, వీళ్ళకి ఒక్క ముచ్చట కూడా ఇవ్వకండి. మేము మీకు ఎప్పటి నుంచో స్నేహితులం కదా, అన్ని మాకే ఇవ్వండి. మీరందరూ సరి సమానంగా పంచుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి. అరే ఆగండి, కంగారు పడకండి, నన్ను రాసుకోనివ్వండి. ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు, ఎన్ని రోజులకని తీసుకున్నారు? అంటే ఏంటర్థం? ఎవరు ఎన్ని రోజులు తీసుకోవడం ఏమిటి? అరే నా బిజినెస్ ఇదే కదా. నకిలీ నగల్ని అద్దెకిస్తూ ఉంటాను.
వాళ్ళు తీసుకున్న నగలను బట్టి నేను చార్జ్ చేస్తూ ఉంటాను. అంటే ఇవన్నీ నకిలీ నగలా? అంటే నకిలీ నగలు చూపించి నన్ను నవ్వుల పాలు చేశారా? మీ కెమెరా ఎందుకు పనికిరాదు సొంత దండుగా. అరే దయచేసి ఎవరైనా ఇప్పుడైనా చెప్పండి ఏం జరుగుతోంది? జై బోలో రాజా, మాట్లాడే రాజా, మాతో ఉండే సుఖ సంతోషాలే, నువ్వు మాతో ఉంటే సుఖ సంతోషాలే. హారతి పడతాం రాజా, నీకు హారతి పడతాం రాజా, ఆశీర్వదించు రాజా, మా కండగా ఉండు రాజా. పత్రులు ఇదిగో, నువ్వు కూడా ప్రసాదం తీసుకో. అలాగైతూ ఆ లడ్డూలు ఎవరి కోసం దాచిపెట్టుకుంటున్నారు? అవి కూడా పెట్టండి. ఆ భగవంతుడి ప్రసాదం కొంచెం కొంచెమే తినాలి. ఏంటిదంతా? ఇక్కడ ఏమైనా బొమ్మలు ఆటలాడుతున్నాయా? తినడానికి వచ్చారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంటి ఇంత మాట అనేసాడు? మనం ఏమైనా ఊరికి నిల్చున్నామేంటి? వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా వచ్చారు. నేనేం ఊరికి నిల్చోలేదు. ఫోన్ చేసుకోవాలి. వెళ్ళిపోతాంలే. అరే పెద్దనయ్య, ఆగండి. నీకొట్ట బాబాయ్, ప్రసాదమైనా తిని వెళ్ళు. నేనేదో సరదా ఆగండి, అందరూ ఆగండి, దయచేసి ఆగండి. మోటు, ప్రసాదం అంతా నువ్వే తినేయాలనే ఉద్దేశంతో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసావు కదూ? ఇది పైవాడి ప్రసాదం గనక నేను పైవాడికే తినిపిస్తాను. ఆరగించండి ప్రభు, మీ ప్రసాదం మీ దగ్గరకే వస్తూ ఉంది. ఆహా పతులు, ఆ భగవంతుడు తనకిచ్చిన ప్రసాదం నాకిస్తే నన్నేం చేయమంటావు? ఫోను తల్లి, మోగు తల్లి, మోగు తల్లి, మోగు తల్లి, మోగు మోగు. హలో, ఎర్ర బ్యాగ్ ని సిద్ధం చేశారా? రాంగ్ నంబర్. ఇది ఎర్ర బ్యాగులమ్మే కొట్టు కాదు. హలో, ఎర్ర బ్యాగ్ ని సిద్ధం చేశారా? అయ్యా బాబు, ఎర్ర బ్యాగులే కాదు, నల్ల బ్యాగులు, తెల్ల బ్యాగులు, ఏ బ్యాగులు కూడా సిద్ధం చేయలేదు. అసలు నువ్వు ఎవరు? ఇంతవరకు మాకు అసలు బోనియే కాలేదు. నువ్వెవరవయ్యా చిరాకు పెడుతున్నావు? నిజమే, ఎర్ర బ్యాగ్ సిద్ధంగానే ఉంది. అయితే ఏం చేయమంటావో చెప్పు. వెరీ గుడ్. ఒక గంట లోపు ఎర్ర బ్యాగ్ తీసుకుని గార్డెన్ దగ్గర రండి. మీకు రావాల్సిన 50 లక్షలు తీసుకెళ్ళండి. ఒరేయ్! అలాగే, నేను ఓ గంటలో గార్డెన్ దగ్గరికి వచ్చేస్తాను. ఫోన్ చేసింది ఎవరు బోటు? ఇది రాంగ్ నంబర్. ఎవరో కావాలనే ఏడిపిస్తున్నారు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మాకు చాలా పనులున్నాయి. ఈ ఎర్ర బ్యాగు 50 లక్షల కథ ఏమిటో నాకు కాస్త అర్థమయ్యేలా చెబుతావా? మనం ఒక ఎర్ర బ్యాగ్ ఇస్తే చాలట, వాళ్ళు మనకు 50 లక్షలు ఇస్తారట. అది మనదే. ఇక జీవితాంతం సమోసాలు తింటూనే ఉండొచ్చు. తారారురురురు, 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 తారారురురురా. అరే, నువ్వు జాన్వి కదా, ఏమిటి గడ్డం తీసేశావు? నా పేరే బ్యాడ్ మ్యాన్. నా పేరు బ్యాడ్ మ్యాన్. అందరూ ప్రేమతో నన్ను బిఎం అని పిలుస్తారు. మీ పేరేంటో చెప్పండి. రాజేష్, సురేష్, దినేష్, గణేష్, మహేష్. బ్యాగ్ తీసుకొచ్చారా? నా పేరు మోటు. అందరూ నన్ను ప్రేమతో మోటు అనే పిలుస్తారు. నువ్వు ఎర్ర బ్యాగ్ తీసుకొచ్చిస్తే 50 లక్షలు ఇస్తానన్నా వివ్వు. బాంబు ఎక్కడుంది? బాంబేంటి? నువ్వు తెమ్మంది ఎర్ర బ్యాగేగా. నా దగ్గర అతి తెలివితేటలు ప్రదర్శించకండి. మర్యాదగా బాంబు ఇవ్వండి, లేదా 50 లక్షలు తిరిగి ఇవ్వండి. చూసావా, సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని కష్టాన్ని పెట్టుకోవడం అని దీన్ని అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మోటు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. ఇప్పుడు మనం ఆ 50 లక్షలు ఇన్స్పెక్టర్ చింగానికే ఇచ్చేద్దాం. ఆ బాంబేదో ఇన్స్పెక్టర్ చింగం దగ్గర నుంచే తీసుకుందాం. అదిగో ఆయన ఇటే వస్తున్నారు చూడు.
పరిగెత్తు మోటు. చింగం గారు వస్తున్నారంటే ఇక మనం ఎందుకు పరిగెత్తడం? ఎక్కడాయన? నేను వాళ్ళ దృష్టి మళ్లించడానికి చిన్న అబద్ధం చెప్పాను అంతే. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి తప్పించుకు పారిపోతారు. బాస్, మనం ఆడుతూ పాడుతూ ఇక్కడ కూర్చుంటే మన డబ్బులు పోవడమే కాదు, చెంగ వచ్చి మనల్ని పట్టుకుపోతాడు కూడా. మనం వెళ్ళి ఆ మోటు పుత్రులు పట్టుకో. ఆగిపోతారు. ఆ టేబుల్ కింద దాక్కుంటా. మోటు, ఈ గుండాల బారి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఎప్పుడు చూసినా కడుపు ఖాళీగా ఉంది అంటావేంటి? నీ తిండి కూడా తగలయ్యా. తప్పించుకుని ఎక్కడికి పోతారు? సువాసన. నువ్వు ముందు నా సమోసా తినేసావు, ఇప్పుడు నీ సమోసా కూడా తినేస్తావా? నేనెక్కడ తిన్నాను? కింద ఎవరో ఉన్నట్టున్నారు. పరిగెత్తు మోటు. నా కళ్ళల్లో కారం కొట్టగలరా? బాస్, మీరు పాటలు ఆపితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబడదాం. ఒక్క నిమిషం. ఓ, ఇప్పుడు నీ బాబు వచ్చినా వాడి బాబు వచ్చినా నన్నేమీ చేయలేరు. డాక్టర్ జట్కా, పదండి మనం వెళ్ళిపోదాం. ఆ డబ్బు మన సొంతం చేసుకుని ఇద్దరం పంచుకుందాం. ఆగండి, ఆగండి. ఈ రోజు మీరు నా చేతిలోంచి తప్పించుకోలేరు. నా చేతిలోంచి తప్పించుకోలేరు మీరు. ఆడదాం మనం హోలీ, ఆడదాం మనం హోలీ. ఓన్లీ తర్వాత బాస్, ముందు బుల్లెట్ పేల్చండి. బుల్లెట్. లగాయతు, వాళ్ళందరూ చాలా వేగంగా వచ్చేస్తున్నారు. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యండి. సూపర్ రన్నింగ్ క్యాప్సూల్ తినాలి. ఇప్పుడు మనం మెరుపు వేగంతో పరిగెడతాం, మనల్ని ఎవరూ పట్టుకోలేరు. ఆగండి. లగాయతు, డాక్టర్ జట్కా, మొదటిసారిగా మీ పరిశోధన చాలా బాగా పనిచేస్తోంది. మీకే చెప్పేది, మర్యాదగా మోటు, త్వరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. హలో హలో హలో, చింగం గారు, కాపాడండి త్వరగా. నువ్వెవరు? త్వరగా చెప్పు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. కాపాడుతాను, నేనున్నాను. అయ్యమ్మా, అయ్యమ్మా. అయ్యో, హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, వదిలిపెట్టను. ఎవరు నా మీద ఉన్నది? మర్యాదగా దిగండి, దిగండి. అయ్యో, అయ్యమ్మా, మళ్ళీ ఇంకా ఏదో నా మీద పడింది. ఆకాశం పై నుంచి నా మీద ఇన్నిసార్లు దాడి జరుగుతోంది. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఆగండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఎవరది? ఎవరది నా మీద టేబుల్ పడేసింది? ఎవరు? ముందుకు రండి. అయ్యా, అయ్యమ్మా. ఒకసారి టేబుల్ పడేస్తున్నారు, ఒకసారి కొబ్బరి బొండం పడేస్తున్నారు. ఏదో ఒకటే పడేయండి, పడేయండి త్వరగా. ఔ ఔ. లగాయతు, డాక్టర్ జట్కా, నా 20 ఏళ్ళ అనుభవంలో మొదటిసారిగా నేను మీ మందుబాయిలో పడిపోయాను. నా కాళ్ళు రెండు ఆగ
తగ్గడం లేదు. ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. దయచేసి ఏదో ఒకటి చేసి ఆపండి. నా దగ్గరకు వచ్చే రోజుల మీద ఒట్టేసి చెప్తున్నాను, దీని పవర్ తగ్గిన వెంటనే వేగం తగ్గుతుంది. ఆ తర్వాత ఈ 50 లక్షలతో మన జీవితాన్ని హాయిగా గడిపేయచ్చు. నిజమే డాక్టర్ జట్కా, భలే మజా వస్తుంది. లగాయితూ మజా ఎగిరిపోయింది. చాలా మజాగా ఉంది. డాక్టర్ జట్కా, మజా రావడం కాదు, మజా పోయింది. లక్షల రూపాయలు ఉన్న సూట్ కేసు గాల్లో ఎగిరిపోయింది. ఏంటి, సూట్ కేసు ఎగిరిపోయిందా? అంటే మనం ఇంకా పర్యటన దగ్గరికి. ఆగు ఆగు, ఆ సూట్ కేసు దగ్గరికి వెళ్దాం. అరే ఎలా ఆగమంటారు? మీరు ఇచ్చిన మందు ఆగనివ్వడం లేదు. ఆ మందు పవరు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి. దాడి ఎవరో దాడి చేస్తున్నారు. దాడి కాదు బాస్, మన 25 లక్షలు పోయాయి కదా, ఆ డబ్బున్న సూట్ కేసే ఇది. బాస్, డాన్స్ లో పాటలు ఆపండి. ఇన్స్పెక్టర్ చింగం గారు ఎప్పుడైనా రావచ్చు. మా మీద నీకెంత దయ లేకపోతే పోయిన మా డబ్బుని ఆకాశం మించి మా మీద పడేస్తావు. కాపాడండి. అయ్యా, అందరికీ తెలుసు చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయినా మీరు పారిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరిగింది? చింగం గారు, ఇతని పేరు బ్యాడ్ మ్యాన్ అట. మన పురిపురి నగరంలో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ బాంబుని ఇక్కడే కొనడానికి 50 లక్షల రూపాయలు కూడా తీసుకొచ్చాడు. అదిగో చూడండి. ఓ బ్యాడ్ మ్యాన్, మీకోసం ఈ దేశం అంతా గాలిస్తోంది. మోటు పత్లు, వీళ్ళ గురించి మీకు ఎలా తెలిసింది? చెప్పాలంటే ఇది అంత పెద్ద కథ. తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఓకే, ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్. సంతోషం, ముగింపు బాగానే ఉంది. కథ కంచికెళ్లాలంటే డాక్టర్ జట్కా, గసిటేరావు ఇద్దరు ఎక్కడున్నారో తెలియాలి. ప్రస్తుతం వాళ్ళిద్దరు ఎక్కడున్నారో మాకు కూడా తెలీదు. పైన భగవంతుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ బేకార్ డాక్టర్ ఇచ్చిన బేకార్ మందు పవరు ఇప్పుడు తగ్గింది. వావ్, ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో. ప్రకృతి చాలా అందంగా ఉంది. డాక్టర్ జట్కా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డాక్టర్ జట్కా, నువ్వు నా కొంప ముంచావు. నాన్ స్టాప్ గా పరిగెత్తి ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ మీద స్టాప్ అయ్యాం. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.